బెల్లం వాడకపోయినా కూడా మంచి కలర్ తోటి టేస్టీగా ఉండే పరమాన్నం అనమాట. నేనైతే బెల్లం ప్లేస్‌లో షుగర్ వాడుతున్నాను. కలర్ కోసం అయితే షుగర్‌ని క్యారమిల్ లాగా ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ ఒక కప్పు షుగర్‌ని ఒక బౌల్‌లో ఏసుకొని, కొన్ని వాటర్ పోసుకొని, దాన్ని కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు క్యారమిల్ లాగా చేసుకోవాలనమాట. ఇట్లా క్యారమిల్ లాగా అయిపోయిన తర్వాత దీన్ని బాగా మెత్తగా ఉడికిన రైస్‌లో ఈ షుగర్ సిరప్ మొత్తాన్ని వేసేసుకొని కలిపేయాలనమాట. మీరు కొద్దిసేపు ఆగినా కూడా అవి ఏమంటారు, ముక్కలు ముక్కలుగా అయిపోతుందనమాట. అంటే గడ్డగట్టేసిపోతుంది. ఇలాగ వేడి మీద ఉన్నప్పుడే రైస్ మొత్తానికి పట్టించేయాలి. కలర్ చూడడానికైతే సేమ్ పరమాన్నంలాగా బెల్లం వేసినట్టుగా కనిపిస్తదనమాట. టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటది. ఇట్లా మొత్తం వేసిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి హీట్ చేసి అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి వేడి చేసి రైస్‌లో కలిపేసి గణేశుడికి నివేదించి తినేసేయండి. స్వామివారి వరాలు కుమ్మరిస్తారనమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై గణేష.